పవన్ పాజిటివ్ ఉన్న తెలుగుదేశం వాళ్ళని కూడా ఏమనేవాడు కాదు. అవును అవును ఆయన వైసీపీలో ఉంటూ టీడీపీ జనసేన వాళ్ళని సాటిస్ఫై చేసేవాడు. అవును, వైసీపీలో ఉన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడింది. గురించి బాలినేని ఎప్పుడు కూడా వైసీపీలో ఉంటూ జగన్ నిరకాటంలో పెడుతూ టీడీపీ జనసేనల వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేవాడు తన నియోజకవర్గంలో. కాబట్టి వాళ్ళు అతనికి ఏం ట్రోల్ చేయలేదు, ఈయన్ని మాత్రం ట్రోల్ చేశారు. ఈయన ఇంకోటి బీజేపీ అధినాయకత్వం మేబీ నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు వద్దు ఎలక్షన్స్ ముందు చూసుకుందాం అన్నటువంటి చెప్పారని విన్నాను నేను ఢిల్లీలో నాకున్న సమాచారం మేరకు. కాబట్టి ఇప్పుడు జగన్తో గొడవలు పడాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఇంకోటి జగనేమి ఈయన బొమ్మల్లా ఈయనే వచ్చేసారు బయటికి. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీతో నచ్చలేదని. ఈయనే కోటరీగా భావించేవాళ్ళు ఒకప్పుడు ఈయనకున్న నేను అనుకోవడం ఏంటంటే హర్ట్ అయింది ఏంటంటే నెంబర్ 2గా ఫీల్ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు నెంబర్ 2గా ఎవడూ ఫీల్ కాకూడదు ప్రాక్టికల్. ఎన్టీ రామారావు దగ్గర నెంబర్ 2 వాళ్ళ కుటుంబమే అయ్యారు తప్పించి వేరే వాళ్ళ నెంబర్ 2గా ఏడవడానికి ఇచ్చారు. పర్వతనేని ఉపేంద్ర ఒకప్పుడు కథ నడిపారు, ఆయన నెంబర్ 2 అంటున్నారని ఆయన బయటికి పంపించేశారు, కాంగ్రెస్కి పోవాల్సి వచ్చి. ఆయన ఇంటర్వ్యూ చేసింది నేనే, ఆ మొక్క చెప్పాడు ఆయన నాకు ఇంటర్వ్యూలోనే. నెంబర్ 2 అనే పదం వస్తే ఇంకోళ్ళు తొక్కేస్తారు మిగతా వాళ్ళు, అట్లా నన్ను తొక్కేశారని. ఒకప్పుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం కథ నడిపినోడు ఆయనే. అట్లాగే ప్రాంతీయ పార్టీల్లో కూడా నెంబర్ 2 అనే పదం వస్తే ఇప్పుడు తెలంగాణలో హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్ ముందు పెట్టారు లేదా, అట్లాగే ఇక్కడైనా నెంబర్